హాయ్ ఫ్రెండ్స్, ఒక 2 రోజుల క్రితం మనకి ఒక జూమ్లో చెప్పడం జరిగింది. డాడీ ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అప్డేటు మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. మన కిబో అకౌంట్లోంచి ఉన్నటువంటి క్యూసీసీ కాయిన్ కానీ, అలాగే డీ కాయిన్స్ కానీ, ఇవన్నీ కూడా క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపించుకోవడానికి ఆప్షన్ ఆల్రెడీ ఇచ్చారు. కానీ అక్కడ ఎన్ని అయితే మనం మెర్జ్ చేసుకుంటామో అన్ని మెయిల్ ఐడీలు క్రియేట్ చేసి పంపించాలి అనే విధంగా ఇచ్చారు. మనకి అన్ని మెయిల్ ఐడీలు క్రియేట్ చేసి క్యూసీసీ ఎక్స్చేంజ్లో కూడా క్రియేట్ చేసుకుని పంపించాలి. ఇప్పుడు మనకి అది తీసేసి మంచి శుభవార్త మనకి ఇవ్వడం జరిగింది. ఏంటంటే, మీరు ఎన్నైతే మెర్జ్ చేసుకున్నారో అన్ని చేసుకున్న మెర్జీ అకౌంట్లన్నీ కూడా మీ మెయిల్ ఐడి పెట్టి మీ క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపించేసుకోవచ్చు. అది అప్డేట్ అనమాట. అయితే దీంట్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. ఒకటి, మీరు అసలు మెర్జ్ చేసుకోవాలా, ఒక్క అకౌంటే ఉందనుకోండి, నో ప్రాబ్లం. అప్పుడు ఏం చేస్తారు, జస్ట్ ఇలాగ వెళ్ళి మీ ఈమెయిల్ అప్డేట్లోకి వెళ్ళి అక్కడ మెయిల్ ఐడి అప్డేట్ చేసేసి నెక్స్ట్ మీ మెయిల్ ఐడితోనే క్యూసీసీ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి క్యూసీసీ ఎక్స్చేంజ్లో కాయిన్స్ పంపించేసుకోండి. అది ఎలాగో నేను చెప్తాను. రెండో ఆప్షన్ ఏంటంటే, మీరు ఒక 50 అకౌంట్స్ని మెర్జ్ చేసుకున్నారు అనుకోండి. ఈ 50 అకౌంట్స్ ఎక్కడ ఉంటాయంటే మీ డాష్బోర్డ్లో స్విచ్ యూజర్లో ఉంటాయి అన్నీ కూడా. ఆ 50 అకౌంట్లకు సంబంధించిన ప్రతి అకౌంట్లో కూడా మీ మెయిల్ ఐడి పెట్టేసేసి మీ మెయిల్ ఐడితో ఉన్నటువంటి క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపించేసుకోవచ్చు. ఓకేనా. థర్డ్ ఆప్షన్ ఏంటంటే, సపోజ్ మీరు 50 మెర్జ్ చేసుకున్నారు, దీంట్లో ఒక 40 అకౌంట్లే మీవి. ఆ 40 అకౌంట్లకి మీరు మీ మెయిల్ ఐడి పెట్టేసి మీ క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపించేసుకున్నారు. మిగతా రిమైనింగ్ 10 మీవి కాదు, కానీ మీరు మెర్జ్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి జాగ్రత్త పరచడానికనో, లేదంటే వాళ్ళకు ఒక మాట చెప్పనో ఏదో మెర్జ్ చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళకు మీ కాయిన్స్ వాళ్ళకి ఇవ్వాలనుకోండి, మీ దాంట్లోకి పంపించుకుంటే అది చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని అక్కడ డాడీ మన కోసం ఆలోచించి చేసింది ఏంటంటే, వాళ్ళ 10 అకౌంట్లు ఎన్నైతే ఉన్నాయో అన్నిటికీ కూడా వాళ్ళ మెయిల్ ఐడి పెట్టేసేసి ఆ మెయిల్ ఐడితో క్యూసీసీ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసేసి ఆ అకౌంట్లోంచి వాళ్ళ క్యూసీసీ ఎక్స్చేంజ్లో కాయిన్స్ పంపించేసుకోవచ్చు. అంటే ఇక్కడ సపోజ్ 50 అకౌంట్లు మీరు మెర్జ్ చేసుకున్నారు, 40 అకౌంట్లు మీరు మీ దాంట్లోకి పంపించుకున్నారు. మీ రిమైనింగ్ 10 కూడా మీరు మెర్జ్ చేసుకుని అయినా సరే ఆ 10 అకౌంట్లోంచి వాళ్ళ మెయిల్ ఐడి పెట్టి వాళ్ళ మెయిల్ ఐడితో క్యూసీసీ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి అక్కడికి మీరు వాళ్ళ కాయిన్స్ వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో ఎటువంటి బాధ ఉండదు, మీకే ఉంటాయి, వాళ్ళకే ఉంటాయి. సో ఇది ఎలా కాయిన్స్ పంపించాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. చూడండి, ఫస్ట్ అసలు నేను ఇక్కడ మెయిల్ ఐడి అప్డేట్ చేయాలి. మెయిల్ ఐడి అప్డేట్ చేసాను ఆల్రెడీ, అందుకే ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ అప్డేటెడ్ అని వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, కిందకి వెళ్తే ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూసీసీ ఎక్స్చేంజ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అవైలబుల్, ఐఎస్డిటీ, క్యూసీసీ, అన్ని డీ కాయిన్స్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ ఏదైతే మనం క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపించాలో దానికి సంబంధించిన మెయిల్ ఐడి ఇక్కడ పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి ఒకటే విషయం, ఇక్కడ ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడితో ఆల్రెడీ క్యూసీసీ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మీకు ఒకసారి చూడండి, అదే మెయిల్ ఐడితో నేను క్యూసీసీ ఎక్స్చేంజ్లో కూడా వెళ్తాను. చూడండి, అదే మెయిల్ ఐడి అనమాట ఇది. ఆ మెయిల్ ఐడితో ఓపెన్ చేసిన క్యూసీసీ ఎక్స్చేంజ్. దీంట్లో మీరు చూస్తే వాలెట్లోకి వెళ్ళారనుకోండి, వాలెట్లో చూడండి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఐఎస్డిటీ, డాడీ కాయిన్, ఇలాగా ఈ కాయిన్స్ అన్నీ అసలు ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది మనకి. అప్పుడు ఇలా ఒకసారి వెరిఫై చేసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి కాయిన్స్ ఇక్కడికి పంపించినప్పుడు ఇక్కడికి వచ్చాయా లేదని మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చు. వాలెట్లోకి వెళ్ళి చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇలాగా ఉన్నది కదా, మెయిల్ ఐడి పెట్టాను, గెట్ ఓటీపీ కొట్టండి. సో ఓటీపీ సెండ్ టు యువర్ మెయిల్ ఐడి వచ్చింది. అక్కడికి వెళ్ళి మెయిల్ ఐడి కొడదాం. చూడండి, అక్కడ ఓటీపీ కొట్టేసాను. కొట్టి పైకి వెళ్ళి అక్కడ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే కన్ఫర్మ్ కొట్టండి.
సో ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ 12 to 24 అవర్స్ మీకు కంప్లీట్ అవుతుంది. ఈ 24 అవర్స్ లోపల మీకు అక్కడ ఎక్స్చేంజ్లో కాయిన్స్ వెళ్ళిపోయి ఉంటే అది అక్కడ మనం చెక్ చేసుకోవాలి. అందుకనే నేనేం చెప్తున్నాను, ముందరే పంపించక మునుపు ఒకసారి వాలెట్లో చెక్ చేసుకోండి. పంపించిన తర్వాత వాలెట్ చెక్ చేసుకోండి, వచ్చాయే లేదా అని కన్ఫర్మ్ మనకి తెలుస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను డాష్బోర్డ్లోకి వెళ్తున్నాను. డాష్బోర్డ్లో స్విచ్ యూజర్లోకి వెళ్ళండి. స్విచ్ యూజర్లో మనం ఇక్కడ మెర్జ్ చేసుకున్నటువంటి అకౌంట్లు ఇక్కడ అన్నీ ఉంటాయి. ఈ అకౌంట్లో ఒక్క అకౌంటే మెర్జ్ చేసుకున్నాం. దాంట్లో కూడా మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాం. ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే ఈమెయిల్ ఐడి ఫస్ట్ అప్డేట్ చేయండి. ఈమెయిల్ ఐడి అప్డేట్ చేయకపోయినా ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి అక్కడ చూశారు మీరు, ఇక్కడ ఇందాక పెట్టినటువంటి మెయిల్ ఐడినే మళ్ళీ పెట్టేస్తున్నాను. గెట్ ఓటీపీ కొడితే ఆ మెయిల్ ఐడికి మళ్ళీ ఓటీపీ వెళ్ళింది. మళ్ళీ అక్కడ కూడా మెయిల్ ఐడికి ఓటీపీ వచ్చింది, అది ప్రెస్ చేశాను. నేను అప్పుడు సబ్మిట్ కొట్టేస్తాను. సబ్మిట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో 12 to 24 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇక్కడ 2 విషయాలు మనం చేసాం. ఏం చేసామంటే ఏదైతే మెయిన్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్లోంచి ఒక మెయిల్ ఐడి ఇచ్చేసేసి దాన్ని క్యూసీసీ ఎక్స్చేంజ్కి పంపించేసాం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏం చేసాం, స్విచ్ యూజర్లో మనం చేసినటువంటి అన్ని మెర్జ్ చేసినటువంటి అకౌంట్స్ అన్నీ ఉంటాయి. ఆ యూజర్లో కూడా వెళ్ళి మీరు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూసీసీ అని కొట్టేసేసి అక్కడ మెయిల్ ఐడితో మనకు సంబంధం లేదు. ఇంకా జస్ట్ అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూసీసీ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఈ మెయిన్ అకౌంట్ ఏదైతే నేను మెయిల్ ఐడి పెట్టి పంపించానో అదే మెయిల్ ఐడి అక్కడ పెట్టేసేసి పంపించేశాను. ఎందుకంటే ఇది ఓన్ అకౌంట్ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మీరు మెర్జ్ చేసుకున్న ప్రతి అకౌంట్లోంచి కూడా కాయిన్స్ మీ క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపించేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ఏంటంటే మీరు మెర్జ్ చేసుకున్నటువంటి ఒక 10 అకౌంట్లలో